నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో, ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనకు వినిపిస్తున్నటువంటి బరువు తగ్గడానికి ఉద్దేశింపబడినటువంటి టాబ్లెట్లు, అట్లాగే ఇంజెక్షన్ల గురించి. సో, ఈ మధ్య ఒక ఆవిడ వచ్చారు. నేను మీ వీడియో చూశానండి. ఈ బరువు తగ్గడానికి ఏదో ఇంజెక్షన్లు అంటున్నారు మీరు. నాకు ఉపయోగపడుతుందా? మీకేంటమ్మా అంటే, నాకు మోకాళ్ళు ఇరిగిపోయాయండి. మా మోకాళ్ళ డాక్టర్ ఏమో మీరు బరువు తగ్గనట్లయితే మీకు ఆపరేషన్ చేయడం కష్టమమ్మా. మీరు ఆపరేషన్ చేసుకున్నా కూడా ఈ బరువు ఎక్కువ ఉంటే ఆ ఆపరేషన్ మళ్ళీ ఫెయిల్ అవుతుంది. మీరు బరువు తగ్గడానికి మీరు ఇంజెక్షన్ పలానా ఆయన దగ్గరికి వెళ్ళడం అని చెప్పాడు. కానీ మా కొడుకు ఏమంటున్నాడంటే ఈ వయసులో నీకు బరువు తగ్గడం అవసరమా అంటున్నాడండి. మరి నేనేం చెప్పాలి అంటూ ఆవిడ అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ కూడా ఉన్నది. ఇది బరువు తగ్గడం అనేది వయసు బట్టి ఉండొచ్చు. ఒక తక్కువ వయసు వాళ్ళ రూపురేఖల కోసం కొంత రకంగా అందంగా ఉండడానికి వాళ్ళు బరువు తగ్గొచ్చు. కానీ బరువు తగ్గడానికి గల ఇంకొక పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఆరోగ్యం. ఇందాక మనం అనుకున్నట్టుగా మోకాళ్ళు పాడైపోయినటువంటి వాళ్ళకి ఆ ఆపరేషన్ నిలవడానికి, మోకాళ్ళు జాయింట్ ఎక్కువ కాలం నిలవడానికి, షుగర్ బీపీలు తగ్గడానికి, అట్లాగే కొలెస్ట్రాల్ తగ్గడానికి, అధిక బరువు ఉండడం వల్ల వాళ్ళకి వచ్చేటటువంటి నిద్ర ప్రాబ్లమ్స్, అలాగే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు. ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అధిక బరువు వల్ల వస్తున్నాయి. ఆ జబ్బులు రివర్సల్, షుగర్ రివర్సల్ అంటే ఏం లేదు, బరువు తగ్గితే షుగర్ రివర్సల్ వస్తుంది. సో వీటన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చేటటువంటి ట్యాబ్లెట్, ఇంజెక్షను ఈ రోజులు మనకి భారతదేశంలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. అఫ్కోర్స్ మీ అపియరెన్స్ పెరగడానికి మీరు వాడటం తప్పు లేదు. కానీ ఆరోగ్యరీత్యా దీనికి ఇంపార్టెన్స్ ఉన్నది అని తెలుసుకోవడం కూడా ఎంతో మంచిది. ఇకపోతే ఇది అంతకుముందు మీకు తెలిసి ఉండొచ్చు. సో సినిమా వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. సో సడన్గా అపియరెన్స్ మారిపోవాలి, సినిమాకి నేను ట్రిమ్గా కనిపించాలి, ఆడవాళ్ళు అయితే సన్నగా కనిపించాలి, లేదా ధనవంతులు భాగ్యవంతులు అయితే నేను ఏదో పెళ్ళి ఉంది మా ఇంట్లో 2 నెలల్లో, సడన్గా నేను సన్నగా ఫోటోల్లో బాగా కనిపించాలంటే లైపోసక్షన్ చేసుకోవడం ద్వారా, చర్మం కింద ఫ్యాట్ అంతా తీసేయడం ద్వారా, లేకపోతే బేరియాట్రిక్ ఆపరేషన్ చేసుకోవడం ద్వారా నేను సన్నబడుతున్నాను. ఇవన్నీ కూడా టెంపరరీ ఫిక్సెస్ కదా. శరీరంలో చర్మం కింద ఉన్నటువంటి ఫ్యాట్, కొంతమంది నాకు నడుము వెనక భాగంలో, పిరుదుల భాగంలో నాకు ఫ్యాట్ ఎక్కువ ఉంది తీసుకోవడం, లేకపోతే నడుము దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉన్నదనో, చేతుల కింద ఫ్యాట్ ఉన్నదనో, నా అపియరెన్స్ పెరగడానికి ఫ్యాట్ తీస్తున్నాము. సరే, ఫ్యాట్ తీసాము, మళ్ళీ ఫ్యాటు మీ శరీరం యొక్క తత్వం బట్టి మళ్ళీ తిరిగి వస్తుంది కదా. సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో షుగర్ లేనప్పటికీ కూడా ఈ బరువు తగ్గే మందులు తీసుకోవడం ద్వారా ఫ్యాట్ తగ్గడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇది ఆరోగ్యరీత్యా ఇది అడ్వైజబుల్. సో గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే మందులు తీసుకోవచ్చు, తీసుకోకూడదు అని చెప్పేటటువంటి అమెరికాలో FDA అనేటటువంటి ఒక సంస్థ ఉన్నది. అది చెప్తేనే ఏదైనా సరే మందులు అమెరికాలో వాళ్ళు రిలీజ్ చేయగలరు. వాళ్ళ అమెరికా కంపెనీలైనా బయట కంపెనీలైనా. అలాగే భారతదేశంలో కూడా మనకు ఒక రెగ్యులేటరీ బాడీ ఉన్నది. వాళ్ళు షుగర్ ఉన్నా షుగర్ లేకపోయినా కూడా బరువు తగ్గడానికి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వబడినటువంటి ట్యాబ్లెట్ రైబల్సస్, ఇంజెక్షన్ మోంజారో, ఈ 2 కూడా ప్రస్తుతం భారతదేశం మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందాక అనుకున్నట్టు మరి షుగర్ ఉన్న వాళ్ళకి ఉద్దేశింపబడిందా ఇది? మరి నా షుగర్ లేదు కదా, నేను తీసుకోవచ్చా? దానికి ఆల్రెడీ ఇందాక సొల్యూషన్ ఆన్సర్ నేను చెప్పా. షుగర్ ఉన్న వాళ్ళకి ప్రధానంగా ఉద్దేశింపబడింది ఇది. ఎందుకు? షుగర్ రివర్సల్ అనేటటువంటిది బరువు తగ్గితేనే అవుతుంది. షుగర్ జబ్బులో 95% మందికి అధిక బరువు వల్ల వచ్చేటటువంటి జబ్బు బ్యాడ్ మెటబాలిజం వల్ల, అరిగించుకునే శక్తి కోల్పోవటం వల్ల వచ్చేటటువంటి జబ్బు షుగర్. అది అధిక బరువులాగా కనిపిస్తుంది. బేసిక్ ప్రాబ్లం మన మెటబాలిజం, మన అరుగుదల, మనం అరిగించుకునేటటువంటిదే కణాలకి, అవయవాలకి పోకుండా కొవ్వు కింద అది మారిపోతుంది. దాన్ని మెటబాలిజం అంటాం. సో ఇది మనకి వంశపారంపర్యంగా మన లివర్, మన కాలేయము, అలాగే మన కండల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి డిఫెక్ట్, అది మన వంశపారంపర్యంగా మన శరీరానికి వస్తుంది.
సో దాని వలన మనకి ఫ్యాట్ పెరుగుతోంది. సో ఈ ఫ్యాట్ అనేటటువంటిది మన బేసిక్ ప్రాబ్లమ్ని, ఫ్యాట్ని తగ్గించేటటువంటిది, కరెక్ట్ చేసేటటువంటిది, రివర్స్ చేసేటటువంటి ఈ ట్యాబ్లెట్, ఈ ఇంజెక్షన్. సో ఇవి ప్రధానంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఉద్దేశింపబడినవి. కానీ అసలు ప్రాబ్లము ఫ్యాట్ అక్యుములేషన్ మజిల్లోను, లివర్లో ఉంది కాబట్టి షుగర్ లేకపోయినా అధిక బరువు ఉన్న వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుందని మనకి ఈ స్టడీస్లో తెలిసింది. అలాగే FDA అలాగనే గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ కూడా క్లియరెన్స్ ఇవ్వబడింది షుగర్ లేకుండా అధిక బరువు ఉన్న వాళ్ళకి కూడా. సో నేను తీసుకోవచ్చా? మీకు షుగర్ ఉన్నా లేకపోయినా అందరూ ఈ ట్యాబ్లెట్ తీసుకోవడానికి వయస్సుతో నిమిత్తం లేకుండా. ఇందాక ఒక ఆయన వచ్చారు, అదే చెప్తున్నారు, మా నాన్నకి 75 ఏళ్ళండి, ఆయనకి బరువు ఎక్కువైపోయి మొక్కలు చెడిపోయాయి, ఆయన నిద్ర పట్టట్లా, ఫ్లాట్కి పడుకోలేరు, పడకుర్చీలో పడుకుంటారు, ఆయన తీసుకోవచ్చా? తప్పకుండా తీసుకోవచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా సరే బరువు తగ్గి, అధిక బరువులు ఇచ్చే ప్రాబ్లమ్స్ రివర్స్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ అర్హులే, వయసుతో నిమిత్తం లేదు. నెక్స్ట్, ఇది అధిక కాస్ట్లీగా ఉన్నాయి ప్రస్తుతము. అన్ఫార్చునేట్లీ ట్యాబ్లెట్ ఒక కంపెనీ వాళ్ళే, ఇంజెక్షన్ ఒక కంపెనీ వాళ్ళే ఇవ్వడం జరుగుతోంది. సో దానివలన దీని కాస్ట్ ఎక్కువగానే ఉంది. అది అంటే ఒక 12 నుండి 15, 16 వేల మధ్య నెలకి ఉంటుంది. సో ఇది బరువు తగ్గితే మీకు షుగర్, బీపీ రివర్స్ అయితే ఆ మందులు కొంత తగ్గుతాయి. బట్ దీని కాస్ట్ మనకి ప్రస్తుతం ఎవరి చేతుల్లోనూ లేదు, ఆ కంపెనీ వాళ్ళు చేయాల్సిందే. కాబట్టి ఇది ఎవరికైనా తప్పేటటువంటిది కాదు. ఇకపోతే ఇంకొక టైప్ ఏమొస్తుందంటే, నాకు 2 నెలల్లో పెళ్ళి ఉందండి, లేకపోతే ఏదో నేను యాక్టర్ని, ఆ సీరియల్, సినిమా ఏదో ఉంది, లేదా ఇప్పుడు జనరల్గానే మనకి తొందరగా పనులు చేసేయాలి, సో అర్జెంటుగా నేను అపియరెన్స్ ఇంప్రూవ్ అయిపోవాలి. నిన్న సాయంత్రం పక్కన ఊరు నుంచి ఒక 4 వచ్చారు నా దగ్గరికి, ఆడవాళ్ళు. ఒక ఆవిడ పేషెంట్, మిగతా 3 ఆడియన్స్ అనమాట. ఈవిడ పని చేస్తే మిగతా నేను తీసుకుందామని పక్కన వాళ్ళు వచ్చారు. అందరూ ఒకటే, ఎంతకాలంలో బరువు తగ్గుతుందండి అని చిటికలు వేస్తున్నారు. సో ఇది నెలల టైం పట్టేదమ్మా, వారం రోజుల్లో 10 రోజుల్లో తగ్గేది కాదు. ఎందువల్లంటే ట్యాబ్లెట్ అయితే మీకు దరిదాపులుగా నెలకి 2 కిలోలు తగ్గుతారు. అదే ఇంజెక్షన్ అయితే సుమారుగా 3.5-4 కిలోల దాకా తగ్గుతారు నెలకి. సో ఒక 2 నెలల్లో మీకు కొంచెం అపియరెన్స్లో మార్పు కనిపించవచ్చు. మ్యాక్సిమల్ ఎఫెక్ట్ రావడానికి ఒక 6 నెలలు పట్టచ్చు. ఇది లైపోసక్షన్ ద్వారా అయినట్టుగా ఇమ్మీడియట్గా గాలి తీసేసినట్టుగా తగ్గేటటువంటి అపియరెన్స్ రాదు అని తెలుసు. ఇది స్లోగా వస్తుంది, స్టడీగా వస్తుంది, బట్ డెఫినెట్గా వస్తుంది అనేటటువంటి తెలుసుకోవాల్సినటువంటిది. ఇంకొక రకం కూడా నేను చూసా. నాది గట్టి బాడీ అండి, నేను వాంతులు వచ్చినా పెద్ద పట్టించుకోను, నాకు వాంతులు రావు, నేను ఎన్నో మందులు చెప్పారు డాక్టర్గా, నాకు ఇలాంటిది కాలా అని సడన్గా నాకు హై డోస్ ఇచ్చేసేయండి, ఎందుకంటే 4 రోజుల బరువు తగ్గాలి కాబట్టి నాకు హై డోస్ ఇంజెక్షన్, హై డోస్ ట్యాబ్లెట్లు ఇచ్చేసేయండి. నేను తక్కువ డోసు రాసిన ఒక ఆయన ఇట్లాగే పోయి, నేను 3 MG రాస్తే 14 MG తీసుకున్నాడు. ఎందుకు? టాలరేట్ చేస్తానండి అని చెప్పేసి ఆయన విరోచనాలు పట్టుకొని మళ్ళీ ట్యాబ్లెట్లు ఆపరా అని నా దగ్గర రెండో రోజు రావడం జరిగింది. సో ఇది స్టడీగా ముందు లో డోస్ 3 mg ట్యాబ్లెట్ పెట్టుకుని 2.5 mg ఇంజెక్షన్ కానీ స్టార్ట్ చేసి మనం ఒక నెల రోజుల తర్వాత దీన్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఒక నెల రోజుల తర్వాత మీరు టాలరేట్ చేస్తున్నారా, మీ శరీరం ఎలాగ దీనికి రెస్పాండ్ అవుతుంది, బరువు ఎలా తగ్గుతున్నారు, మీకు వాంతి వచ్చేట్టుందా, విరోచనాలు ఉన్నాయి, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసి నెల రోజుల తర్వాత తీసుకోవాల్సిన డెసిషన్ తప్ప వారం రోజుల్లో 10 రోజుల్లో తీసుకునేది కాదు. లో డోస్తో స్టడీగా తీసుకుని పెంచుకోవాల్సినటువంటి ఇంజెక్షన్. మీకు మీరుగా హై డోస్ తీసుకుంటే మీరు కష్టాల పాలయ్యే అవకాశం ఉన్నది. సీరియస్ ప్రాబ్లమ్స్ రాకపోయినా భయభ్రాంతులే ఉన్నది కూడా మీరు మానేసి అసలు మొదటికే మోసం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. సో మనం ఇది లో డోస్లో పెట్టుకుని మెల్లగా పెంచుకుంటూ పోయినట్లయితే స్టడీగా, స్లోగా మనకి వెయిట్ లాస్ రావడం అనేది తప్పనిసరిగా 82% మందిలో ఇది జరుగుతోంది 6 నెలలకి. 82 అంటే ఆల్మోస్ట్ అందరికీ కదా. సో 82% మందిలో వాళ్ళకి ట్యాబ్లెట్ వల్ల 15% బరువు, అలాగే ఇంజెక్షన్ వల్ల 25% బరువు వాళ్ళకి తగ్గే అవకాశం ఉన్నది. బట్ 6 నెలల దాకా వెయిట్ చేయాలి. నెక్స్ట్ మిగతావి. సో ఈ ట్యాబ్లెట్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, తిండి తినరు, తిండి ఆకలి పూర్తిగా నాకాఫ్ అవుతుంది, షుగర్ తగ్గుతుంది. కాబట్టి మీకు ఆల్రెడీ షుగర్ వ్యాధి ఉన్నట్లయితే, షుగర్కి ట్యాబ్లెట్లో ఇన్సులిన్ తీసుకుంటున్నట్లయితే, ఈ ట్యాబ్లెట్ తీసుకుంటున్నప్పుడు మీకు ఆకలి ఉండదు కాబట్టి
షుగర్ మందులు కానీ ఫస్ట్ ట్యాబ్లెట్లు తర్వాత ఇన్సులిన్ తగ్గించుకోవాల్సినటువంటి అవసరం తప్పనిసరి. ఒక క్లాస్ ఆఫ్ మందులు ఉన్నాయి, గ్లిప్టిన్స్ అంటారు. మీ మందు చివర గ్లిప్టిన్ అనేటటువంటి పేరు వచ్చినట్లయితే, లేదా సిటా, విల్డా, టెనిలి, లీనా అనేటటువంటి పేర్లు గల మందులు ఉన్నట్లయితే వాటిని మందు ఈ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడే దాన్ని ఆపేస్తాం జనరల్గా. గ్లిమిపెరైడ్, గ్లిక్లాజైడ్ అనేటటువంటిది ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత అది కూడా ఆపేయడం జరుగుతుంది. ఎందుకు? ఇవన్నీ ప్యాంక్రియాస్ మీద పనిచేసే మందులు. వెయిట్ లాస్ మందులు కూడా ప్యాంక్రియాస్ మీద పనిచేసే మందులు కాబట్టి రెండు కలిసి ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవచ్చు, ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వవచ్చు. కాబట్టి ముందు ఆ ట్యాబ్లెట్లని, షుగర్ ట్యాబ్లెట్ని తక్షణం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు 2 రోజులు ఆకలేదు, ఏమి తినరు, మరి షుగర్ తగ్గుతుంది కదా. షుగర్ మందులు తగ్గించుకోకపోతే షుగరు అవతల పక్కకి హైపోగ్లైసీమియాలోకి వెళ్ళిపోయేటటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి మీరు షుగర్ డాక్టర్ లేదా ఫిజిషియన్ యొక్క సలహా మేరకు ఆ మందుల్ని అడ్జస్ట్ చేయించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. ఇంకొక కేటగిరీ మందు వస్తారు, వాళ్ళు చుట్టం సన్నగానే ఉంటారు, నాకు ట్యాబ్లెట్ ఇవ్వండి, నాకు ఇంజెక్షన్ ఇవ్వండి. మీకు 5 నుండి 7 కిలోల దాకా బరువు మాత్రమే ఎక్కువ ఉన్నట్లయితే ఇది మీకు డైట్ అండ్ ఎక్సర్సైజ్ సరిపోతుంది. 10 కిలోలు లేదా ఎక్కువ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి సుమారుగా ఇది ఉపయోగపడుతుంది తప్ప బరువు తగ్గాలి అనే రూపురేఖలు మార్చుకోవాలి, నేను అందంగా కనపడాలనే ప్రతి వాళ్ళకి కూడా ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ అవసరం లేదు. 5 నుండి 7 కిలోల దాకా మీరు డైట్ ఎక్సర్సైజ్ ద్వారానే తగ్గించుకోవచ్చు. డైట్ ఎక్సర్సైజ్ ద్వారా నాకు తెలిసిన ఒక ఆయన డాక్టర్ గారు 40 కిలోలు తగ్గాడు ఆయన. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ నా వల్ల కాదు అనే వాళ్ళకే ఇవన్నీ కూడా అవి రెండు చేసుకున్నట్లయితే అవి ఆరోగ్యకరమైన పర్మనెంట్గా వెయిట్ లాస్ మీకు తగ్గలేటటువంటిది డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో కనీసం 10 కిలోలైనా అధిక బరువు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి ఇంటెండెడ్, మిగతా వాళ్ళకి డైట్ అండ్ ఎక్సర్సైజ్ సరిపోతుంది. సో మోస్ట్లీ మీకు ఉన్నటువంటి ఈ ట్యాబ్లెట్ ద్వారా ఇంజెక్షన్కి సంబంధించిన అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ వీడియో ద్వారా చాలా వరకు అవి నివృత్తి అయ్యి ఉంటాయని నేను ఆశిస్తున్నానండి. అందరూ కామన్గా అడిగేది, సరే మనం ఈ ట్యాబ్లెట్ లేదా ఇంజెక్షన్ మొదలుపెట్టాను, ఇప్పుడు నేను తీసుకునే డైట్ ఎలా ఉండాలి అని చెప్పేసి. యాక్చువల్గా ఈ ట్యాబ్లెట్ ద్వారా, రైబల్సస్ ట్యాబ్లెట్ ద్వారా, మోంజారో ఇంజెక్షన్ ద్వారా ప్రధానంగా పోయేది ఆకలే. అలాగే ఇవి కొంత తెలివైనటువంటి ట్రీట్మెంట్లు. ఇవి ఎందువల్ల అంటే ఇది కొత్తగా తయారు చేయబడ్డ కెమికల్ కాదు, ఇది పేగుల్లో ఆల్రెడీ మనకి దైవదత్తంగా ఉన్నటువంటి ప్రకృతి రీత్యా ఉన్నటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుతుంది ఇది. అది దీని స్ట్రక్చర్ ఏదైతే ఉందో చాలా సమీపంగా ఉంటుంది. 90% హార్మోన్స్ లాగా, న్యాచురల్ హార్మోన్స్ లాగా ఉంటుంది. కాబట్టి న్యాచురల్ హార్మోన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది పొట్టని డ్యామేజ్ చేసేటటువంటి కెమికల్స్ కావు. సో దాన్ని జిఎల్పి లేదా జిఐపి అంటారు. అలాంటటువంటి పొట్టలో పేగుల్లో ఉండేటటువంటి హార్మోన్స్ అవి, వాటిని ఇది పెంచుతుంది లేదా అలాగే యాక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ పాయింట్. సో మీకు ఆకలి తగ్గిపోతుంది. సో మీరు ఆకలి తగ్గిపోతే మీరు ఎలాగో ఏమి తినలేరు, నేను ఇంకేమి తినాలి అనేటువంటి క్వశ్చన్ రాదు. ఎందుకు? మీకు వాంతి వచ్చినట్టు ఉంటుంది, మీ ఆకలి తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇది మెదడు మీద కూడా యాక్ట్ చేసి, ఎవరికైతే ప్రతి మనిషికి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి, ఈ తిండి నాకు చాలా ఇష్టం, అది కనిపిస్తే నేను ఆపుకోలేను. ఏమిటి? స్వీట్స్ కానివ్వండి, కొంతమందికి అన్నం, బేసిక్లీ ఏమైనా సరే ఏం తిన్నా అన్నంతోనే తినాలి. సో రాత్రి కనీసం పెరుగన్నం అని తినకపోతే నిద్రే పట్టదు. ఇట్లాంటివి చాలా కామన్గా వింటూ ఉంటాం. ఇవి క్రేవింగ్స్ అంటారు. అంటే ఏమిటి? అది కడుపు నింపుకోవడానికో కాదు, అలవాటు వల్ల కూడా కాదు, చూస్తే నేను ఆగలేను. ఇట్లాంటివి ఏమవుతుంటాం వాటిని కూడా తగ్గిస్తున్నందుకు మెదడు మీద యాక్ట్ చేస్తుంది. కాబట్టి సో ఇది ట్యాబ్లెట్లు తీసుకున్నంత కాలము ఆకలి అలాగే క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. ఇవి ఆపేసిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాయి, కొంచెం ఎక్కువ కూడా రావచ్చు, అది పక్కన పెడదాం. సో ముందు ఇది తీసుకున్నంతకాలం క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి పెద్ద ఏమి తినాలి అనేది ఉండదు. కానీ ఆపోజిట్ జరగవచ్చు, మీకు రోజు 2 రోజుల దాకా ఆకలే వేయకపోవచ్చు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? సో అప్పుడు కళ్ళు తిరిగే అవకాశం ఉంది మీకు. సో షుగర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. షుగర్ ఆల్రెడీ మందులు వేసుకుంటే అది ఇంకా ప్రమాదము. సో షుగర్కి మందులు తీసుకుంటున్న వాళ్ళు ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నప్పుడు షుగర్ మందులు తగ్గించుకునేటటువంటి అవసరం ఉన్నది. మీ డాక్టర్ సలహా మేరకు మీ షుగర్కి ఎవరైతే మిమ్మల్ని చూసి ఆ మందులు రాశారో ఆ డాక్టర్ సలహా మేరకు ఆ ఇంజెక్షన్లు లేదా ట్యాబ్లెట్లు తగ్గించుకోవాలి. గ్లిప్టిన్స్ అనేటటువంటి పేరు గల మందులు, ముఖ్యంగా మొదటగా సిటాగ్లిప్టిన్, విల్డాగ్లిప్టిన్,
టెనిలీగ్లిప్టిన్, లీనాగ్లిప్టిన్ ఇలాంటి మందులు ఉంటే మొదటగా వాటిని ఆపడం అవసరం ట్రీట్మెంట్ మొదలుపెట్టినప్పుడు. ఆ తర్వాత గ్లైమిపెరైడ్ లేదా గ్లిక్లజైడ్ అనేటటువంటి మందులు ఎవరైతే వాడుతున్నారో అట్లాంటి మందులు తగ్గించుకోవాలి. ఎందుకు? తిండి లేకపోతే షుగర్ తగ్గుతుంది. షుగర్ తగ్గించేటటువంటి మిగతా మందులు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్. వాంతి వచ్చినట్టు ఉంటుంది. సో మీకు వాంతి తెప్పించే వాసనలు, వాంతి తెప్పించేటటువంటి తిండి అంటే ఎక్కువ ఫ్యాట్ ఉన్నటువంటి తిన వాంతి వస్తుంది కదా. సో ఆల్రెడీ మనకి వాంతి వచ్చినట్టు ఉంటుంది ట్యాబ్లెట్ల వల్ల. మరి వాంతి వచ్చే ఆ నూనె పదార్థాలు వేపుళ్ళు తిన్నాం అనుకోండి, వరస అవుతుంది కదా. సో నూనె పదార్థాలు, వేపుళ్ళు ఇవి తినేయడం మానేసేయాలి. సో నెక్స్ట్, ఇది ఆకలి తక్కువ ఉంటుంది కానీ తినాలి కాబట్టి రైస్ లేకుండా తినేటటువంటి మనం చేసుకోగలిగితే కాస్త మనకి వెయిట్ లాస్ అనేది త్వరగా వస్తుంది. సో రైస్ అవాయిడ్ చేసుకుని ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు మనం తినడం ద్వారా మనకి వెయిట్ లాస్ అనేటటువంటి తగ్గడానికి మనం ఎక్కువగా దోహదం చేసినట్టు అవుతుంది. బేసికలీ ఆకలి లేదు కదా, సో తక్కువ మొదలు తినండి. అసలే పొట్ట ఉబ్బరంగా ఉంది, వాంతి వచ్చినట్టు ఉంది, నేను పొట్ట నిండా తింటే వాంతి అవుతుంది కదా. సో తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినే ప్రయత్నం చేయడం ఒక మంచి ఐడియా బేసికలీ. నెక్స్ట్, ఏవైతే అంత బరువుగా ఉండవో, సో కినోవా, గోధుమ రవ్వ, ఉప్మా ఇట్లాంటివి తినడం లైట్గా ఉంటాయి. సో తక్కువ తిన్నా సరిపోతుంది. సో అట్లాంటివి తినే ప్రయత్నం మీరు చేయండి. కినోవా అయితే కాస్త ఫైబర్ ఉంటుంది, క్యాలరీస్ రావు, అలాగే లైట్గా ఉండడం వల్ల మీరు తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తిన్నా మీకు అది లైట్గా ఉంటుంది. అది బేసికలీ వాంతి క్రియేట్ చెయ్యదు. అది మామూలు అన్నంలాగా ఉడకబెట్టుకునేది కాబట్టి ఫ్రై కూడా కాదు. సో ఇట్లాంటిది తీసుకోవడం ద్వారా మీకు ఈ నీరసాన్ని మీరు అవాయిడ్ చేసుకోగలరు. ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ నూనె పదార్థాలు, వేపుళ్ళు తినట్లయితే దానివల్ల వాంతి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాంతి తగ్గించేటటువంటి మనం తీసుకోవాలి. సో ఈ వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది లేదా వాంతులు వచ్చాయో అనిపిస్తుంది అనుకోండి, మీరు హోమ్ మెజర్స్, చిన్న చిట్కాలు అవి ఏవైతే ఉంటాయో, అంటే పెప్పర్మెంట్ నోట్లో పెట్టుకోవడమో, లేకపోతే నిమ్మకాయ వాసన చూడటమో, లేకపోతే నిమ్మకాయ వేసినటువంటి తిండి తినడము, అల్లం వాసన చూడటం, ఇట్లాంటివి చిన్న చిట్కాలు పాటించినట్లే సరిపోతుంది. అవి సరిపోకపోతే ఆండెమ్ అనేటటువంటిది ఏమన్నా ట్యాబ్లెట్లు కూడా మీకు అవసరానుసారం తీసుకోవచ్చు. ఇది టెంపరీ మాత్రమే, పర్మనెంట్గా ఉండదు అది. నెక్స్ట్, ఈ గ్యాస్ ఉన్నటువంటి డ్రింక్స్ ఉన్నాయి, కోకోకోలాలు, పెప్సీలు, ఏవైతే ఆల్రెడీ దాంట్లో గ్యాస్ ఉందో, మనకి పొట్ట ఉబ్బరంగా ఉంది కదా, ఆ గ్యాస్ ఉన్నటువంటి తాగితే వాంతి వస్తుంది. సో గ్యాస్ ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేయండి. అంతకాలంటే ఫ్రూట్ జ్యూస్ తాగండి. కానీ ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, తిండొద్దు కాబట్టి నాకు ఒక కోకోకోలా ఇవ్వంటే వాంతి అవుతుంది. గ్యాస్ లేనటువంటి ఫ్రూట్ జ్యూస్లు అట్లాంటివి తీసుకోవచ్చు తప్ప గ్యాస్ ఉన్నటువంటి డ్రింక్స్ తాగకండి. ఇందాక అనుకున్నట్టుగా ఆకలి పోతుంది కాబట్టి 2 రోజులు కనుక మీరు ఆకలితో లేదు కాబట్టి తిండి తినలేదు అనుకోండి, కళ్ళు తిరిగి షుగర్ తగ్గిపోతుంది కదా. సో తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు మీకు నచ్చినవి ఏవో ఒకటి రైస్ కాకుండా ఉండేటట్టుగా తినే ప్రయత్నం చేసినట్లయితే మీకు నీరసం రాకుండా మీ పనులు మీరు చేసుకోగలరు. ఇకపోతే ఈ మందులు ప్యాంక్రియాస్ అనేటటువంటి గ్రంథి మీద యాక్ట్ చేస్తాయి, పొట్ట వెనక భాగంలో ఉంటుంది. సో దానికోసం ఒకటి ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేసేటటువంటి, అలాగే పొట్టని కూడా ఇరిటేట్ చేసే పదార్థం ఏంటి? ఆల్కహాల్. సో ఆల్కహాల్ తీసుకుంటే పొట్ట ఇరిటేట్ అవుతుంది. సో ఈ వాంతి వచ్చే అవకాశం ఉంటుంది. ప్యాంక్రియాస్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో ఆల్కహాల్ తాగేవాళ్ళు ఆల్కహాల్ తగ్గించుకోవడం, ఆపివేయడం ఎంతో శ్రేయస్కరం. సో ఈ ఆల్కహాల్తో పాటుగా అధిక బరువు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆల్కహాల్ మానేయడం అనేది ఎంతో బెటర్, లేదా వాంతి అవుతూ ఉంటుంది బేసికలీ మీకు. చివరిసారిగా ముఖ్యమైనది ఏంటి? ఆల్రెడీ షుగర్ కోసం ఎవరైతే మందులు వాడుతూ ఉంటారో వాళ్ళు డైట్ గురించి కాకపోయినా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా గ్లిప్టిన్స్ అనేటటువంటి ట్యాబ్లెట్లు, గ్లైమిపెరైడ్, గ్లిక్లజైడ్, షుగర్ ట్యాబ్లెట్లు అవి తగ్గించుకోవడం, ఆపడం తప్పనిసరిగా చేయాలి. చేయకపోతే షుగర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇదండి. సో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన ఆకలి తగ్గిపోతుంది. సో పొట్టకి అంత ఇరిటేట్ చేయనటువంటి తిండ్లు తినడం ద్వారా మీరు ఎక్కువ కాలం ఇప్పుడు కొన్ని నెలల పాటు తీసుకునేది కాబట్టి ఈ ఫుడ్ మీద మీకు ఏం తినొచ్చు ఏం తినకూడదు గ్రిప్ లేకపోతే ఏమవుతుందంటే ఇట్లాంటి కన్ఫ్యూజన్లు రావడం, వాంతులు కంటిన్యూ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయండి. సో ఇంకా మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాన్ని నేను రివర్స్ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం.